జగదంబ శారద వీణా పాణి జననీ. మమ్మ 24 జూన్ 1965 సంవత్సరంలో అవ్యక్తమయ్యారు. जब से नहीं अब समाने. మా అమ్మాయికి విశేషతలు చెప్పే అదృష్టం కూడా నాకు కలిగింది ఈరోజు. దానికి నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. మా అమ్మ ఒక దివ్యమూర్తి, ప్రేమమూర్తి, ఆదర్శమూర్తి. మధురమైన మా అమ్మ తన అమూల్యమైన జీవితంలో ధారణా స్వరూపంగా అయ్యి మనకి స్ఫూర్తినిస్తున్నారు, ప్రేరణిస్తున్నారు. ఇంకా మనకి సంపూర్ణమైన మార్గం చూపిస్తున్నారు. అలాంటి మా అమ్మ యొక్క విశేషతలు కొన్ని విందాం. మా అమ్మ విశేషత అంటే మొదట గుర్తుకొచ్చేది ఆజ్ఞాకారి. మా అమ్మ ఎంత ఆజ్ఞాకారి అంటే ఒకసారి బ్రహ్మబాబా అట్లాంటి కుటీరంలో ఒక పిచ్చుక గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను లచ్చుది అది ఒక పేపర్లో కట్టి తీసుకొచ్చి బ్రహ్మబాబా చేతిలో పెట్టారు. వాటిని చూస్తూ బాబా అందరికీ ఆ గుడ్లను చూపించారు. చూపించి అన్నారు, మా అమ్మని పిలవండి అన్నారు. మా అమ్మని పిలుచుకొచ్చారు అందరూ. మా అమ్మాయి దగ్గరగా నీకు ఈ గుడ్లు తినిపిస్తాను అన్నారు. మా అమ్మ అసలు ఏం మాట్లాడకుండా బాబా దగ్గరికి వచ్చి తల ఎత్తి నోరు తెరిచి నిల్చున్నారు. మా అమ్మకి బాబాకి చాలా సంతోషం అనిపించింది. ప్రేమతో సంతోషంతో మా అమ్మకి దృష్టిస్తూ, బచ్చి నువ్వు పాస్ అయిపోయావు, జీ బాబా అనే టెస్ట్లో పాస్ అయిపోయావు అని బాబా అన్నారు. అంటే మా అమ్మకి చూడండి ఎంత నమ్మకము. బాబాకు మా అమ్మకు ఒకటి నమ్మకం, బాబా కళ్యాణికారి, ఏది చేసినా అందులో కళ్యాణం ఉందని మా అమ్మకి అంత నిశ్చయం ఉంది. అలాగే మరొక విశేషత ఏంటంటే బాబా మురళి చెప్పేటప్పుడు మా అమ్మ ఏకాగ్రతతో వినేవారు. అలాగే ఇమర్జు చేసుకునేవారు, ధారణ కూడా చేసేవారు. అప్పటికప్పుడు ధారణ స్వరూపంగా అయిపోయేవారు. ఏ పాయింట్ వింటున్నారో ఆ పాయింట్కి ధారణ స్వరూపంగా అయిపోయేవారు. దానికి గుర్తుగానే మనకి మా అమ్మకి సరస్వతి రూపంలో పూజకి ఇప్పటికీ జరుగుతోంది. మా అమ్మ ఏ మురళి అయితే వినేవారో ఆ మురళి యొక్క పాయింట్స్ పరివారానికి మళ్ళీ మధురంగా, సహజంగా, వివరంగా అర్థం చేయించేవారు. మా అమ్మ అంత మధురంగా అర్థం చేయించేవారే కాబట్టి సరస్వతికి చేతిలో జ్ఞాన వీణ చూపించడం జరిగింది. మా అమ్మ ఎంతో నిరహంకారి. మురళి వినిపించేటప్పుడు ఎంతో స్వచ్ఛంగా వినిపించేవారు. అంటే స్వచ్ఛంగా అంటే బాబాయికి మురళిలో ఏ పాయింట్లు, ఏ మాటలు ఉన్నాయో ప్రతి అక్షరం అదే విధంగా వినిపించేవారు. అంటే ఎసెన్స్ ఏమి యాడ్ చేసేవారు కాదు, సొంత మాటలు ఏమి జోడించేవారు కాదు. అంత స్వచ్ఛంగా మురళి అందరికీ వినిపించేవారు. అలాగే మురళి వినిపించేటప్పుడు కూడా మనం చివరిలో బాబాకి ప్రియస్మృతులు చెప్తాం, బాబాకి యాద్ప్యార్ చెప్తాం కదా. అలాగే మా అమ్మ మాతాపితగా యాద్ప్యార్, గుడ్ మార్నింగ్, ఎవరు నమస్తే అని చెప్పేటప్పుడు మా అమ్మ ఒక వేలు పరంధామం వైపు చూపించేవారు.
ఎందుకంటే ఎవ్వరి దృష్టి కూడా తనపై ఆకర్షణ అవ్వకూడదని మనందరికీ కూడా తల్లి తండ్రి శివబాబా మన యాద్ప్యారు శివబాబా దృష్టిని పెట్టుకునే చెప్పాలని మా అమ్మ యొక్క నిరంకారి త్వానికి గుర్తు. అలాగే మా అమ్మ ఎవ్వరూ అవగుణం చూసేవారు కాదు. పిల్లల సాంగత్యంలోకి వచ్చేటప్పుడు అందరి విషయాలు వినేవారు, ఎవరేం చెప్పినా వినేవారు, కానీ విననట్లుగా ఉండేవారు. విననట్లుగా ఉండేవారు. పిల్లలందరూ కూడా విన్నారు అనే అనుకునేవారు. అయితే చాలా అతీతంగా ఉండేవారు, ఏది బుద్ధిలోకి రానిచ్చేవారు కాదు. మళ్ళీ పిల్లలకి ప్రియంగా కూడా ఉండేవారు. ఎవరైనా మా అమ్మకి ఎవరి గురించైనా వినిపిస్తే వినేవారు, విననట్లుగా కనపడేవారు, కానీ వినిపించిన వారి పట్ల దృష్టి మారేది కాదు. ఎవరి గురించి వినిపించారో వారి పట్ల కూడా దృష్టి మారేది కాదు. అదే దృష్టితో ఉండేవారు. పిల్లలందరితోటి ప్రేమగా ఉండేవారు, ప్రియంగా ఉండేవారు, మళ్ళీ అతీతంగా ఉండేవారు. అలా మా అమ్మ మరొక విశేషత ఏంటంటే యజ్ఞ బండారం పట్ల మా అమ్మకి చాలా ప్రేమ, శ్రద్ధ, భక్తి ఉండేది. మా యజ్ఞ బండాలో ప్రతి వస్తువు విలువ మా అమ్మకు తెలుసు. ఒకసారి పరివారం గోధుమలు బాగు చేసి సంచుల్లోకి ఎత్తారు. ఎత్తుతుంటే అందులోంచి కొన్ని గింజలు కింద పడిపోయాయి. మా అమ్మ చూశారు, దూరం నుంచి దగ్గరికి వచ్చారు. నెమ్మదిగా ఒక్కొక్క గింజ ఏరి సంచిలో వేస్తూ పిల్లలకి ప్రేమగా స్నేహంగా చెప్పారు, ఈ ఒక్కొక్క గింజ ఒక బంగారు కాయిన్తో సమానం. బాబా బండారం అంటే అంత విలువైంది. బాబా బండారంలో వస్తువులన్నీ కూడా అంత విలువైనవని ప్రేమతో శిక్షణ ఇచ్చేవారు. అలాగే మా అమ్మకి యజ్ఞంలో డ్రామా పట్ల చాలా పక్కా నిశ్చయం ఉండేది. ఏది జరిగినా కూడా సాక్షిగానే చూసేవారు. ఎప్పుడూ అలజడిలోకి వచ్చేవారు కదా, హల్చల్లోకి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు డ్రామా పాట పక్కాగా ఉండేది మా అమ్మకి. అలాగే పిల్లలు కూడా అలజడిలోకి రాకుండా నథింగ్ న్యూ అనే పాటని పక్కా చేసేవారు. ఒకసారి జరిగిందే కదా ఇది, దీంట్లో విచిత్రమే ఉంది అన్నట్లుగా పిల్లల్ని ఎప్పుడు కూడా అలజడిలోకి రానిచ్చేవారు కాదు. అలాగే మా అమ్మ శీతలాదేవి అని చెప్పచ్చు. జ్ఞాన చంద్రుడి నుండి శీతలత శక్తి తీసుకుని శీతలాదేవిగా ఉండేవారు. అంటే ఎప్పుడు శీతలంగానే ఉండేవారు, కోపం కానీ ఏమీ కనిపించేది కాదు. అయితే మా అమ్మ ఎంత శీతలంగా ఉండేవారు అంటే మా అమ్మతో గట్టిగా ఏదైనా చెప్పుదామని వచ్చినా మా అమ్మ దృష్టి పడగానే శీతలంగా అయిపోయి మళ్ళీ వెనుక తిరిగి వెళ్ళిపోయేవారు. మా అమ్మ దృష్టి అంత శీతలంగా ఉండేది. మా అమ్మ నిర్భయంగా శక్తి స్వరూపంగా ఉండేవారు. దేనికి భయపడేవారు కాదు, ధైర్యం ఆవిడకి. బాబా అమ్మమ్మ అనేవారు, బాబా పిల్లలు ఎవ్వరూ కూడా దేనికి భయపడకూడదు. ఎందుకంటే బాబా పిల్లలు ఎప్పుడు తప్పు చేయరు, పొరపాటు చేయరు. అందుకని మనం నిర్భయులుగా ఉండాలి అని చెప్పేవారు. ఇంకా మా అమ్మ చెప్పేవారు, ప్రపంచంలో వారు ఎవరికైతే భయపడుతున్నారో అలాంటి భగవంతుడు మనవాడైపోయాడు. అలాంటి భగవంతుడికి మనం పిల్లలు అయ్యాం. మనం భగవంతుని పిల్లలం, శ్రీమతం ప్రకారం నడుచుకునేవాళ్ళం. మన వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, మనం చెయ్యం. అలా పిల్లలకి నషాతో చెప్పేవారు, శిక్షణ ఇచ్చేవారు. మా అమ్మలో మరొక విశేషత ఏమిటంటే అంతర్ముఖత. మా అమ్మ అసలు ఎక్కువ మాట్లాడేవారు కాదు, వ్యర్థంగా మాటలు పోనిచ్చేవారు కాదు, సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చేవారు కాదు. మా అమ్మ నోరు తెరిచారు అంటే మురళి చెప్పడానికే. మురళి చెప్పేటప్పుడే నోరు తెరిచేవారు. ఇంకా ఎవరైనా పర్సనల్గా కలుసుకోవడానికి వచ్చినప్పుడు నోరు తెరిచేవారు. అది కూడా ఎలా మాట్లాడేవారు? మధురంగా మాట్లాడేవారు, నెమ్మదిగా మాట్లాడేవారు, స్పష్టంగా.
ఎవరితో మాట్లాడుతున్నారో వారికి మాత్రమే వినపడేటట్టుగా మాట్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ ఎకానమీ అనే చెప్పాలి. మాటల్లో కానీ, వస్తువుల్లో కానీ, సమయంలో కానీ అన్నిట్లోనే చాలా పొదుపుగా ఉండేవారు. మా అమ్మ ఎప్పుడూ కూడా బాబాతో రుహానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు బాబాతోటి సంభాషించుకుంటూనే ఉండేవారు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా జ్ఞానం మననం చేస్తూ ఉండేవారు. అలాగే మగ్న స్థితికి చేరుకుంటూ ఉండేవారు. మమ్మల్ని ఇన్ని గొప్ప విశేషతలు ఉన్న ఇవే కాదు, చాలా చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. అలాంటి మమ్మ మనకు ఆదర్శమూర్తి, ప్రేమమూర్తి. మమ్మ ఎంతో తన జీవితం ద్వారా సంపూర్ణ మార్గదర్శకులుగా మనకి అయ్యారు. ఓం శాంతి. ఓం శాంతి. మా అమ్మకి బాబా పైన నిశ్చయము, స్వయం పైన నిశ్చయము, డ్రామా పైన నిశ్చయం ఉండేది. మా అమ్మ బాబా చెప్పిన విషయాలు సంశయాలకు రాకుండా వారి మాటలకు గౌరవాన్ని ఇస్తూ పిల్లలలో సంశయాలను తీర్చేవారు. మా అమ్మ బేహద్ వైరాగి. మా అమ్మలో దేహ సంబంధాలు లేక దేహ ప్రపంచం నుండి బేహద్ వైరాగి వృత్తి ఉండేది. దేహంలో ఉంటూ దేహానికి భిన్నముగా ఆత్మ అనే భావంతో పరిస్థాగా సర్వకార్యాలు చేసేవారు. వారి సంకల్పాల్లో కానీ శ్వాసలో కానీ ఒక్క బాబా తప్ప వేరెవరూ ఉండేవారు కాదు. మా అమ్మ చిన్న పెద్ద అందరినీ గౌరవించేవారు. ఎవరిని ఏకవచనంతో పిలిచేవారు కాదు. మా అమ్మ ముఖంలో కూడా ఎప్పుడు సీకు కానీ, ఎప్పుడు చింత కానీ, అలసట కానీ కనిపించేది కాదు. మా అమ్మ ఎవరి శరీరాన్ని వదిలినా కానీ, దానికి అనారోగ్యంగా ఉన్నా కానీ, ఎంత సేవ చేసినా కానీ ఎక్కువగా ఆలోచించేవారు కాదు. ఆ శరీర స్థితిలో సమాన నశాలో ఉండేవారు. మా అమ్మ 12 గంటలకు లేచి ఏకరస స్థితిలో వెన్నెలలో బాబాని బాగా ప్రేమగా జ్ఞాపకం చేసేవారు. ఆ పురుషార్థంలో మా అమ్మ సంపూర్ణ స్వరూపము అనేక సార్లు కనిపించేది. మా అమ్మ బాగా సేవ చేసేవారు. మా అమ్మ యోగం చేసేటప్పుడు నిశ్శబ్దం వ్యాపించేది. అప్పుడు ఎవరు ఎదురుగుండా వచ్చినా వారికి సకాష్ లభించేది. శాంతి, శక్తిశాలి వైబ్రేషన్స్ పొందినట్లు అనుభవం అయ్యేది. మా అమ్మ యోగము, జ్ఞానము, ధారణ, సేవ 4 సబ్జెక్టులో ముందు ఉండి అతి త్వరగా సంపూర్ణ స్థితికి చేరుకున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పటి వరకు మా అమ్మ యొక్క ధారణలు విన్నాము. మరి సీతక్కే అందరికంటే బాగా చెప్పారు. లక్ష్మక్కే స్పీకరే మనందరికీ తెలుసు, కానీ సీతక్కే వెరీ ఫస్ట్ టైం చెప్పడము. అక్కే నేను ఎప్పుడు చెప్పలేదు అక్కయ్య అన్నారు. బాబా మీతో తోడుండి చెప్పిస్తారు అక్కయ్య అంటే ధైర్యం చేశారు. సో మా అమ్మని ఫాలో చేశారు. సో సీతక్కేకు ఇంకా ఫర్దర్ ఎంకరేజ్మెంట్ కోసం లక్ష్మకి అయితే చాలా బాగా ఎప్పటి నుండో చెప్తున్నారు, అలవాటు బాగా. మన గీతా పాఠశాలలో క్లాసెస్ చెప్తారు. సీతక్కే కూడా బాగా చెప్పారు. ఇప్పుడు మనం సాయి లక్ష్మక్కే ద్వారా మా అమ్మ యొక్క మహిమలు విందాము. ఓం శాంతి. ముందుగా బాబ్ దాదాకు, మా అమ్మకు, లావణ్య అక్కయ్యకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం, అమ్మ గురించి చెప్పే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా అమ్మ అభయహస్తం ఇచ్చారు అంటే తిరుగులేదు. మా అమ్మ దుర్గామాత ధైర్యశాలి. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఒకసారి మా అమ్మ పైన వాలంటీర్ వచ్చింది అని చెప్పి అందరికీ కూడా 16 సంవత్సరాలు ఉన్న పిల్లలు బాబా దగ్గరికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చేది కాదు. వాళ్ళందరూ కోర్టుకి వారంటర్ పెట్టేవారు. వారంటర్ పెడితే ఒకరోజు బాబా అన్నారు, మా అమ్మ మీకు కూడా వారంటర్ రాబోతోంది, మరి మీరు సిద్ధంగా ఉన్నారా వెళ్ళడానికి అని అడిగారు.
అడిగితే మా అమ్మ అన్నారు, నాకెవరూ లేరు వారంటీర్ ఇవ్వడానికి, ఒక అమ్మ మాత్రమే ఉన్నారు, కానీ వారైతే ఇవ్వరు అని అన్నారు. అలా పొద్దుటే 10 గంటలకల్లా మా అమ్మకి వారంటీర్ వచ్చేసింది. వచ్చాక చూశాక ఏమన్నారంటే, ఆ వారంటీర్లో మా అమ్మ సంతకము అపవిత్రంగా ఉంది, మా అమ్మగారు ఇలా చెయ్యరు, అయినా నాకు 18 సంవత్సరాలు వచ్చాయి, 16 సంవత్సరాలని అంటాక ఎవరంటారు అలాగా నన్ను, మా అమ్మ అయితే ఎప్పుడు అలా చెయ్యరు అన్నారు. అయితే జడ్జి గారి దగ్గరికి కోర్టుకి వెళ్ళారు. వారంటీర్ వచ్చింది కదా, వెళ్ళాలి కదా, వెళ్ళాక జడ్జి గారితో అన్నారు, నాకు 18 సంవత్సరాలు, ఇప్పుడు మా అమ్మగారి సంతకం ఇది కాదు, కావాలంటే మా అమ్మగారిని పిలవండి, మా అమ్మగారు వచ్చి నేనే సంతకం పెట్టాను, నేనే వారంటీర్ ఇచ్చాను అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. మా అమ్మ అంత ధైర్యంగా చెప్పారు, ధైర్యంగా సహజంగా చెప్తే అప్పుడు మా జడ్జి గారు వాళ్ళ అమ్మగారిని పిలిచారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. జడ్జి గారు అడిగితే నాకేమీ తెలియదు, నేనేమీ ఇవ్వలేదు అన్నారు వాళ్ళ అమ్మగారు. అలాగా అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జగజ్జనని అని దగ్గరగా అన్నారు అందరూ కూడా. అప్పుడు మా అమ్మకి జడ్జి గారు గౌరవంగా పంపించేశారు, వాపస్ ఇంటికి పంపించేశారు. అలా మా అమ్మ ధైర్యంతో, శక్తిశాలిగా, సహజంగా ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పగలిగారు కోర్టులో. అంత ధైర్యశాలి అయిన మా అమ్మ దుర్గామాతగా అయ్యారు. ఈ రోజుకి కూడా ఎన్నెన్నో పూజలు అందుకుంటున్నారు, మేళాలు అందుకుంటున్నారు దుర్గామాతగా. మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఆబు స్టేషన్ నుండి పాండవ భవనం దాకా నడిచి వెళ్ళవలసి వచ్చేది కొత్త వారిని వచ్చేటప్పుడు, కొత్త పిల్లలు వచ్చేటప్పుడు. అలా మా అమ్మ నడిచి వెళ్ళేవారు. ఒకసారి రాణి అక్కయ్య కూడా నడిచారు. ఇంకో అక్కయ్య కూడా నడిచారు. ఆ రాణి అక్కయ్యకి ఆస్మా ఉంది. ఆ నడవడంతోనే ఆస్మా పేషెంట్గా చాలా సిక్ అయిపోతే బాబా అన్నారు, నా బాబా వెనకాల రూమ్ ఇచ్చారు, బెడ్ ఇచ్చారు అక్కయ్యకి. ఆ బెడ్లో ఉన్నారు. ఉంటే మా అమ్మతో అన్నారు, బాబా పిలిచి, మా అమ్మ మీరు రోజు కూడా బాబా రూమ్కి వస్తారు కదా, బాబా రూమ్కి వచ్చేటప్పుడు ప్రతిసారి ఎప్పుడు వస్తే అప్పుడు ఈ రాణి బచ్చేకి దృష్టి ఇవ్వండి అన్నారు. ఆజీ బాబా అన్నారు మా అమ్మ. అప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు అభయ హస్తంతో ఆ తల నిమురుతూ, రాణి అక్కయ్య తల నిమురుతూ దృష్టి ఇచ్చేవారు, ప్రేమ దృష్టి ఇచ్చేవారు. ప్రేమపూర్వకమైన పరాశక్తి మా అమ్మ. ఆ పరాశక్తి హస్తం ఎప్పుడైతే తగులుతుందో, స్పర్శ అవుతుందో, ఆ రోగము నెమ్మదిగా ఏ మందు లేకుండా తగ్గిపోయి రాణి అక్కయ్య మళ్ళా మామూలు స్థితిలోకి వచ్చేసారు ఆరోగ్యంగా. అలాగా మా అమ్మ హాజీ బాబా అనేవారు. మా అమ్మ ఒకసారి మురళి వినిపించే సమయంలో మాతలందరూ వచ్చారు. మాతలందరూ మురళి వింటున్నారు. మురళి వినడం అయిపోయాక ఒక మాతాజీ వచ్చి, మాతాజీ నేను ఇంటికి వెళ్ళను మా అమ్మ, ఇంటికి వెళ్తుంటే మా భర్త తిడుతున్నారు, కొడుతున్నారు, ఆ మాటలు అంటున్నారు, నేను ఇంకా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. అంటే మా అమ్మాయి ఏమన్నారంటే, అభయాస్తంతో తల నిమురుతూ, ఏమీ పర్వాలేదు, ఇంటికి వెళ్ళండి, మీ భర్త మిమ్మల్ని ఏమీ అనరు, ఇంటికి వెళ్ళండి అని దృష్టి ఇచ్చారు. ఆ దృష్టి ఇవ్వడంతోనే మాతాజీ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ భర్త ఏమన్నారు అంటే, నేను మీ ఆశ్రమానికి వచ్చాను, ఆ మెట్లు నేను ఎక్కలేకపోయాను. ఎందుకు ఎక్కలేకపోయాను అంటే, లోపల ఎవరో చాలా గొప్పవారు ఉన్నారు, నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని కాలు మెట్టు మీదకి వెళ్ళట్లేదు, నా పాదం మెట్లు దాకా వచ్చారట, ఎక్కలేకపోతున్నారట. అప్పుడు ఒక అక్కయ్య వచ్చి నుంచుంటే ఈ అన్నయ్య అడిగారట, నేను రావచ్చా పైకి అని అడిగారట. రండి నేను తీసుకెళ్తాను అని తీసుకెళ్ళి మా అమ్మాయి ఎదురుగా పెట్టారట.
అన్నాను. మా అమ్మను చూడగానే అన్నయ్య మా అమ్మ పాదాల మీద పడిపోయి నమస్తే చేస్తున్నారంట, బాధపడుతున్నారంట. మా అమ్మ పాదాలు చూసేటప్పటికి, మా అమ్మ దృష్టి ఇచ్చేటప్పటికి నా జన్మల పాపాలన్నీ భస్మం అయిపోయిన అనుభవం కలిగింది నాకు అని చాలా ఆనందపడ్డారంట. అప్పటి నుంచి అన్నయ్య కూడా బాబా పిల్లాడిగా అయిపోయారట. మరి మాతల యొక్క దుఃఖాలు, కర్మ బంధనాలు పోగొట్టేలాగా బలిహారం అయిపోయారు మా అమ్మ. అలాగే ఇంకొక అలాగే మాతలందరూ కూడా భర్తలందరినీ తీసుకొచ్చేవారండి, యోగం చేసి తీసుకొచ్చాక అందరూ కూడా కొంతమంది బాబా పిల్లలుగా అయిపోయేవారట. ఇంకొక అన్నయ్య అయితే తారాయి తాగే అలవాటు ఉందంట అన్నయ్యకి. ఆ అన్నయ్య కూడా వచ్చి ఒక క్లాసులో కూర్చున్నారట, మా అమ్మ మురళి చెప్పే క్లాసులో. మా అమ్మ దృష్టి ఇస్తూ ఉన్నారంట. అప్పుడు మురళి అంతా అయిపోయాక అన్నయ్య మా అమ్మ దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని ఏడవడం మొదలుపెట్టాడంట. ఏడుస్తుంటే మా అమ్మ అన్నారంట, ఏమీ పర్వాలేదు, ఏడవకండి అన్నారంట. నాకు సారాయి తాగే అలవాటు ఉంది, ఆ అలవాటు నుంచి నన్ను మీరు తప్పించండి, మీరే నన్ను రక్షించాలి అని ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అన్నారు మా అమ్మ, సారాయి తాగడం వల్ల అంతా కూడా నష్టమే కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది అని తెలిసింది కదా ఇప్పుడు మీకు, ఇక మానేస్తారు మీరు అని అన్నారంట. ఇంకా అలాగే ఎంతమంది మాతలందరినీ కూడా కర్మ బంధనాల నుంచి విడిపించారంట అభయస్థిని దుర్గామాత మా అమ్మ. ఇంకోసారి మా అమ్మ జ్ఞానేశ్వరి మురళి వినడంతో నిశ్చయ బుద్ధితో వినేవారంట. బాబా అక్కడ ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని అలా స్వరూపంలోకి వచ్చేసేవారట మా అమ్మ. స్వరూపంలోకి వచ్చేసి మా అమ్మ మురళి చదివిందే చదువుతూ మళ్ళీ చదువుతూ ధారణా స్వరూపంగా అయిపోయేవారట. మా అమ్మ అనేవారంట, ఆ మురళిని మురళి చదవడము వినడము వల్ల మురళియే సంపూర్ణంగా సంపన్నంగా అవ్వడానికి సాధనము లాంటిది అని మా అమ్మ ఆ మురళిని ఒక జాతక పక్షిలాగా వినేవారట. అంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు అని. ఒక జాతక పక్షి ఏం చేస్తుంది, వర్షం చినుకు పడేదాకా నోరు అలా పెట్టి ఉంటుంది కదా, అలాగే మా అమ్మ బుద్ధిని అటువైపే ఉంచి జాతక పక్షిలాగా వినేవారంట. ఆ మా అమ్మ జ్ఞానేశ్వరి అయ్యి ఎంతమందికో జ్ఞానాన్ని వినిపిస్తూ ధారణా స్వరూపులుగా తయారు చేస్తూ బాబా వైపుకే తిప్పి ఉంచేవారట. అందరి బుద్ధిని తన వైపుకి తిప్పి ఉంచేవారు కాదు. అలాగే ఒకసారి యోగేశ్వరి యోగం చేయడంలో కూడా మన్మనాభవ మధ్యాజీభవ ఈ మంత్రాలని ధారణ చేసేవారట మా అమ్మ. యోగం చేసేటప్పుడు కూడా మా అమ్మ యోగం చెయ్యాలి, కూర్చోవాలి అనే సంకల్పం అయితే చేసేవారు కాదు. నిరంతర యోగిగా ఉండేవారు, ఎప్పుడు మర్చిపోయేవారు కాదు బాబాని, తన అస్తిత్వాన్ని ఆత్మస్థితిని ఎప్పుడు మర్చిపోయేవారు కాదు. ఎప్పుడు కూడా ఆత్మీక స్థితిలో ఉండేవారు. మా అమ్మ నడుస్తూ లేస్తూ తిరుగుతూ కూడా భూదేవికి భారం లేకుండా తేలికగా నడిచేవారు. బరువు అనిపించేది కాదంట, ఒక ఫరిస్తా స్వరూపంగా నడిచేవారు. మా అమ్మ యోగం చేసేటప్పుడు కూర్చుని యోగం చేస్తారు కదా, యోగం చేసేటప్పుడు మా అమ్మ నుండి సైలెన్స్ యొక్క శక్తి, శాంతి శక్తి కిరణాలు, వైబ్రేషన్స్ వ్యాపించేవట. మా అమ్మ ఎదురుగా ఎవరొస్తే వారికి అనుభవం కూడా అయిపోయేదట. ఏదైనా చెప్పడానికి వచ్చేవారు చాలా 10 మాటలు చెప్పవలసిన వారు ఒక్క మాటతోనే ముగించేవారు. అంత సైలెన్స్ శక్తి మా అమ్మలో ఉంది. మా అమ్మ బాబా అన్నారంట ఒకసారి, మా అమ్మని అనుసరించండి అని ఇంకో అక్కయ్యకి చెప్పారట. మా అమ్మని అనుసరించడం అంటే మా అమ్మ తోక పట్టుకోండి అన్నారంట. మా అమ్మ తోక పట్టుకోండి అన్నారు. అంటే కామధేనువు తోక పట్టుకున్నట్టయితే విషయసాగర ప్రపంచాన్ని దాటొచ్చు అని గ్రంథాల్లో ఉంది కదా. అలాగే మా అమ్మ కామధేనువు, మా అమ్మ తోక పట్టుకోండి అన్నారంట.
అందరూ కూడా ఇలాగే నవ్వుకున్నారట. తోక పట్టుకోవడం అంటే ఏంటి, మా అమ్మకి ఏమన్నా తోక ఉందనుకున్నారా? తోక కాదు, మా అమ్మని అందరూ అనుసరించాలి. మా అమ్మ గుణాలు, ధారణ, స్వరూపాలు, శక్తి, ప్రేమ, ఎంత ప్రేమ చూపించేవారు, ఎంత మంచిగా క్లాసు వినిపించేవారు, ఎంత మంచి ధారణ స్వరూపము, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్టయితే మీరు తోక పట్టుకున్నట్టే మా అమ్మ సమానంగా మీరు తయారవుతారు అన్నారంట. ఒక క్లాసు జరిగేటప్పుడు ఒక అక్కయ్య వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదంట. ఆరోగ్యం బాగోపోతే అమ్మక సేవలోనే ఉండిపోతున్నారంట, బలిహారం అవలాపోతున్నారట బాబాకి. అప్పుడు అన్నారట ఒక క్లాసులో, మీరు అమ్మ ఒక్క సేవే చేస్తారా? జగన్మాత యొక్క దానికి వంచితం అయిపోతారా మీరు అన్నారట. అది మన అమ్మ అక్కయ్య మనసులోకి వెళ్ళి గుచ్చుకుందంట. ఆ అక్కయ్యకి ఒక అక్కయ్య ఒక చెల్లి కూడా ఉన్నారంట. అమ్మను మీరు చూసుకోండి, నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు వచ్చి అని చెప్పి అక్కయ్య బాబాకి పూర్తిగా బలిహారం అయిపోయాడు. మా అమ్మ అన్న ఒక్క మాటకి, మీరు జగన్మాత అవుతారా లేకపోతే మీ అమ్మగారికే సేవ చేస్తారా అని అన్న మాటకి అలాగా బలిహారం అయిపోయారట. బలిహారం చేయించే శివశక్తి మమ్మ. మా అమ్మ కామధేనువు, అడిగిన కోరికలన్నీ తీర్చేవారు మా అమ్మ. మా అమ్మ అయితే అన్నారా, మా అమ్మ శాంతి స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము, శక్తి స్వరూపం. ఇలా మా అమ్మ ఎన్నెన్నో ఉన్నాయి, చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, చాలా చెప్పుకున్నాయి, చాలా తక్కువ. మా అమ్మ వివరణలో జ్ఞాన స్వరూపిణి అయి అందరికీ జ్ఞానాన్ని బోధించేవారు. మా అమ్మ దృష్టితోనే అందరూ కూడా పరివర్తన అయిపోయేవారు. మా అమ్మ ఎదురుగా వచ్చారు అంటే పరివర్తన అయిపోయేవారు. మా అమ్మ జ్ఞాన బాణం వేసారంటే తగలకుండా ఉండేది కాదు. అందరూ కూడా బాబా పిల్లలుగా అయిపోయేవారు. శక్తి స్వరూపిణి, ప్రేమ స్వరూపిణి. మా అమ్మ దృష్టి ఇచ్చారంటే దృష్టితోనే పరివర్తన అయిపోయేవారు అందరూ. మా అమ్మ ఏ విషయం వచ్చినా సరే ఆనంద స్వరూపంగా ఉండేవారు. విఘ్నాలు వస్తూ ఉంటాయి, విఘ్నం వచ్చినా సరే ఆనంద స్వరూపిణిగా ఉండేవారు. ఇలాగ మా అమ్మ గురించి మహిమలు చెప్పుకోవాలి అంటే చాలా తక్కువ చెప్పినట్టే. ఇప్పుడు ఇంకా మనం అందరం కూడా చాలా మహిమలు ఉన్నవి. బాబా ఇచ్చే గుణాలు, బాబా ఇచ్చే శక్తి నింపుకుని మా అమ్మ బాబాని ప్రత్యక్షం చేసేలాగా తయారైపోయారు. మా అమ్మ తయారయ్యారు. కేసులో ఫీసుగా తయారయ్యారు. ఓం శాంతి. భక్తి మార్గంలో మా అమ్మని సరస్వతి దేవి రూపంలో పూజిస్తున్నారు కదా. అయితే శ్వేత వస్త్రధారిణి సరస్వతి మాతాజీ గురించి ఇప్పుడు బేబీ అక్కే వినిపిస్తారు. ఓం శాంతి. ముందుగా మనందరం కూడా మమ్మ స్మృతి దినం రోజున ఒక శుభ సంకల్పం తీసుకుందాం. మనందరం మమ్మని ఫాలో అవుతూ మమ్మ సమానంగా అవ్వాలి అని. అయితే శ్వేత వస్త్రధారిణి సరస్వతి మాత, మాతేశ్వరి సరస్వతి మహిమ చాలా అపారమైనటువంటిది. విద్యాదేవి సరస్వతి గురించి అనేక మంది కవులు, విద్వాంసులు చాలా వర్ణన చేస్తూ వచ్చారు. ఏమనంటే శ్వేత వస్త్రాలను ధరించినట్లుగా, శ్వేత పద్మం పైన కూర్చున్నట్లుగా చూపిస్తారు. అయితే దాని యొక్క అర్థం ఏమి అంటే, శ్వేతము అంటే 7 రంగుల మిశ్రమము. ఏ విధంగా సూర్యుని కిరణాలని ఒక ప్రిజం ద్వారా ప్రయాణింపచేసినట్లయితే 7 రంగులు విభజించబడినట్లుగా కనపడతాయి. కాబట్టి 7 రంగుల మిశ్రమమే శ్వేతము. ఒక్కొక్క రంగు ఒక్కొక్క గుణానికి ప్రతీక. జ్ఞానాదేవి సరస్వతి సర్వ గుణాలకి ప్రతీకగా
పూర్తి సంపూర్ణమైనటువంటి శ్వేత రూపంలో చూపించారు. అంటే సర్వగుణాలలో సంపన్నమైనటువంటి మూర్తిగా చూపించారు సరస్వతిని. అదేవిధంగా సూర్యుని సప్త కిరణాలు ఏదైనా వస్తువు పైన పడినప్పుడు ఆ వస్తువు నుండి ఏ రంగు అయితే బయటికి వెళ్తుందో, వదిలేస్తుందో, ఆ వస్తువు ఏ రంగునైతే వదిలేస్తుందో ఆ వస్తువు యొక్క రంగు ఆ విధంగా కనపడుతుంది అని అంటారు. ఇప్పుడు చూడండి, 7 రంగులు ఏదైనా వస్తువు స్వీకరిస్తే అంటే లోపలికి తీసుకుంటే ఆ వస్తువు నల్లగా కనపడుతుందంట. ఒకవేళ ఏదైనా వస్తువు 7 రంగుల్ని కనుక వదిలేసినట్లయితే అంటే త్యాగం చేసినట్లయితే ఆ వస్తువు తెల్లగా ఉంటున్న దానికి గుర్తు. అంటే మమ్మ సర్వస్వ గుణాలలో సంపూర్ణ మూర్తి అన్నాం కదా, అలాగే ఈ అన్నిటినీ కూడా త్యాగం చేసిన దానికి గుర్తుగా సరస్వతీదేవి అంటే త్యాగానికి ప్రతీక అని. జ్ఞానమూర్తి, తర్వాత ధారణామూర్తి, యోగమూర్తి అయినటువంటి సరస్వతి సర్వాంశ త్యాగి అంటారు కదా. మరి సరస్వతి గురించి త్యాగానికి గుర్తుగా నిష్కల్మషమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఆవిడాన్ని. అంటే ఎవరి యొక్క లోపాలని కానీ మలినాలని కానీ ఆమె తన లోపల పెట్టుకోలేదు, స్వయం ప్రకటితమయ్యారు. అంటే శుద్ధంగా అయ్యారు, పవిత్రంగా అయ్యారు. ఎలా అయితే శ్వేత వస్త్రాలను చూపిస్తారో అలాగే హృదయం కూడా శ్వేతం అంటే తెల్లగా ఉంటున్న దానికే గుర్తు. ఏ విధంగా శ్వేత వస్త్రాలని ఉదహరించారో అలాగే సరస్వతీదేవి యొక్క వాహనము కూడా హంసనే. కాలి గోటు నుంచి కూడా తల వరకు కూడా సంపూర్ణ శ్వేత వర్ణాన్ని చూపిస్తారు. హంసవాహనం జగదాంబ సరస్వతికి పరిశీలించేదానికి గుర్తుగా హంసవాహనాన్ని చూపించారు. హంస అంటే నీటిని పాలుని వేరు చేస్తుంది, అంటే పరిశీలిస్తుంది. అలాగే మమ్మ జగదాంబ సరస్వతి కూడా జ్ఞానాన్ని ఇముడ్చుకుని సత్య అసత్యాల్ని గ్రహించి పరిశీలించారు. అందుకనే హంసవాహనాన్ని వాహనంగా చూపించారన్నమాట. అంతేకాదు సరస్వతీదేవి చేతిలో పుస్తకాలు కూడా ఒక అలంకారంగా చూపిస్తారు. దాని యొక్క రహస్యం ఏంటి అంటే పరమాత్ముడు బ్రహ్మ ద్వారా వినిపించినటువంటి జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్న దానికి గుర్తుగా పుస్తకాల్ని చూపించారు. ఇంకొక చేతిలో చూస్తే సరస్వతికి మాల, రుద్రాక్ష మాల ఉంటుంది. అది దేనికి గుర్తు అంటే ఏకాగ్ర శక్తికి గుర్తు. యోగంలో మమ్మ ఎప్పుడు కూడా ఏకాగ్ర శక్తి కలిగి ఉండేటువంటి వారు. ఇంకా అంతేకాకుండా మమ్మ జగదాంబ సరస్వతి మరొక పేరు వీణావాదిని. వీణావాదిని అంటారు. అంటే ఆమె చేతిలో వీణను చూపిస్తారు. ఆమె జ్ఞానం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పేవారు అంటే స్వచ్ఛంగా, అర్థయుక్తంగా, సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి వారు. ఏ పిల్లలైతే ఆ జ్ఞానాన్ని వింటారో వాళ్ళకి ఎటువంటి సంశయాలు ఉండేవి కాదు. సంశయాలు అన్నీ కూడా తీరిపోయేవి అన్నమాట. వాళ్ళు జ్ఞానానికి ఆకర్షింపబడేటువంటి వారు. ఎలా చెప్పేవారు మమ్మ జ్ఞానం అంటే సంపూర్ణమైనటువంటి అథారిటీతో చెప్పేవారు. అప్పుడు విన్నటువంటి వారికి కూడా జ్ఞానం పట్ల సంపూర్ణ నిశ్చయం ఏర్పడేది. సంపూర్ణం అథారిటీతో చెప్తే వాళ్ళందరికీ సంపూర్ణ నిశ్చయం ఏర్పడేది. అయితే మమ్మ యొక్క ఉపన్యాసం ఎలా ఉండేది అంటే సరళంగా ఉండేది, జ్ఞానయుక్తంగా ఉండేది, సహజంగా అర్థమయ్యేది. వినేటువంటి వారు అనుకునేవారంట ఈమె చాలా గొప్ప విద్వాంసరాలు, గురువుగారు, పండితురాలు అయి ఉండొచ్చు అని భావించేవారంట మమ్మ గురించి.
అయితే వినే వాళ్ళందరికీ కూడా ఒకటే సంకల్పం కలిగేది, మేము కూడా తప్పకుండా ఈ జ్ఞానాన్ని విని ప్రతిరోజు లక్ష్మీనారాయణలుగా కావాలి, సత్యుగంలో దేవతలుగా కావాలి అనే సంకల్పం కలిగేదంట. ఇలా మా అమ్మ తన యొక్క ధారణలను పవిత్రత శక్తి దేవిగా అయ్యి, సర్వగుణాలలో సంపన్నంగా అయ్యి, సర్వాంశ త్యాగిగా అయ్యి, బాబా చెప్పినటువంటివన్నీ కూడా తను ఇముడ్చుకుని ధారణ చేసి అనేక మందిని బాబాపై బలిహారం చేసి ఒక ఎగ్జాంపుల్ అయి చూపించారు మా అమ్మ. మరి మనం కూడా ఏం చేయాలి? మా అమ్మాడే ఈరోజు కేవలము స్మృతి చిహ్నంగానే జరుపుకుందామా? మనం కూడా అలా తయారయ్యి బాబాకి రైట్ హ్యాండ్గా అవుదామా? అవ్వాలి కదా. కాబట్టి మరి మా అమ్మలో చాలా బాబా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, ఫాలో ఫాదర్ మదర్. తప్పకుండా మనందరికీ కూడా బాబా యొక్క శక్తితో మా అమ్మ బాబా సమానంగా అయ్యి మా అమ్మ బాబాతో వెళ్ళాలని ఆశిస్తూ ఓం శాంతి. సంగమయుగ సారథి రాధవు నీవే, లక్ష్మివి నీవే, దుర్గుణహారివి దుర్గవు నీవే, విశ్వశాంతికే అవతరించితివి, అభయమీయవే అమ్మా సార్వాణి. ఓం శాంతి. ఇవాళ మా అమ్మ శృతి జన్మం జరుపుకుంటున్నాం మనందరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన లావణ్యకి మా అమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా అమ్మ దినచర్య చాలా పర్ఫెక్ట్గా ఉండేది, యాక్యురేట్గాను. మా అమ్మ రోజు ఉదయం 2 గంటలకే లేచి చాలా బాబా ప్రేమతో యోగం చేసేవారు. మా అమ్మ చాలా ప్రేమగా ఉండేవారు, బాబాతో ప్రేమగా యోగం చేసేవారు. ఒకసారి బొంబాయి నుండి ఒక మినిస్టర్ గారు కలవటానికి వచ్చారు మా అమ్మని. కలవటానికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుని మెలుగుగా ఉన్నారు. 1 గంట వరకు మెలుగుగా ఉన్నారు. రమేష్ గారు అన్నారు, మా అమ్మ 1 గంట వరకు మెలుగుగా ఉన్నారు కదా, మీరు 2 గంటలకు మళ్ళీ లేచిపోయారు ఏంటి అని అడిగితే మా అమ్మ అన్నారు, అప్పుడు అమృత వేళలో మినిస్టర్ గారి కోసం అపాయింట్మెంట్ నేను తీసుకున్నాను, నాకు ఇచ్చారు, కానీ బాబాతో నాకు అపాయింట్మెంట్ ఉంది కదా, ఆ అపాయింట్మెంట్ నేను తీసుకోవాలి కదా, నేను ఎంతో ప్రేమగా బాబాని స్మృతి చేస్తున్నాను. ఈ విధంగా ఎన్నో చెప్పేవారు మా అమ్మ. పిల్లలు కూడా చాలా అనేక మంది పిల్లలను తయారు చేసేవారు. యజ్ఞంలో ఆదిలో చాలా మంది పిల్లలు వచ్చేవారు ఆవిడ దగ్గరికి. వచ్చి యజ్ఞ సేవ కోసం చాలా శ్రమపడి పిల్లలందరికీ యజ్ఞంలో తన పిల్లల్ని చాలా మంచిగా చూసుకుని వాళ్ళందరికీ యుక్తిగా చెప్పేవారు. తెల్లవారుజామున లేచి అలవాటు ఉండేది కాదు పిల్లలకి. ఆ పిల్లల్ని అనేవారు, ముందు ఆదిలో ఉండేది, ఇక్కడ రాకముందు తెల్లవారుజామున ఉండేది కాదు, మీరు ఇక్కడికి వచ్చాక లేచే అలవాటు ఉంది, లేవాలి అనేవారు. లేచిన తర్వాత ఒకసారి పిల్లలు ఆదిమరపుగా పడుకుని లేవలేదు. లేకపోతే అన్నారు, మా అమ్మ అన్నారు, సరే లేవలేదని ఆవిడ ఏమి అనకుండానే కిచెన్ రూమ్ నుంచి మెట్లు దిగుతూ పిల్లల్ని చూసుకుంటాకి వెళ్ళారు. వెళ్తే వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. ఆ విషయం మా అమ్మ వచ్చినట్టు ఆ పిల్లలు చూశారు. చూసి అయ్యో మా అమ్మ వచ్చారు, మళ్ళీ చూసారు అని గవర్నర్ లేచి రెడీ అయ్యి పిల్లలందరూ ఆమె ముందు నిల్చుని ఉన్నారు. వెళ్ళి నిల్చుని అంటే మా అమ్మ అన్నారు, మీ మందిరంలో భక్తులందరూ గంటలు మోగిస్తున్నారు, మీరు మాత్రం పడుకుని ఉన్నారు, గంటలు మోగిస్తున్నారు కాబట్టి మీరందరూ లేచి వచ్చారు, మనందరూ ఎంతో ఇదిగా ఉండాలి కదా, మన దేవతలు కాబోయే దేవతలు అని చెప్పి యుక్తిగా చెప్పేవారు, జ్ఞానయుక్తంగా. అలా ఎన్నో విషయాలు స్ఫూర్తి కలిగించేవారు పిల్లలకి మా అమ్మ. ఇంకా చాలా విషయాలు మా అమ్మ ఇలాగే జ్ఞానయుక్తంగా తెలియజేసి పిల్లలందరికీ ఒక ఇదిగా. పూర్వ రోజున మా అమ్మ చాలా రాత్రి అంతా మేలుకొని యోగం చేసేవారు మా అమ్మ. ఆ యోగం చేస్తే సామూహిక యోగం కూడా చేసేవారు. పిల్లలందరూ కలిసి వాళ్ళతో సామూహిక యోగం చేయించేవారు. చేయిస్తే వాళ్ళకి శక్తిశాలిగా ఉండేది వాళ్ళకి. ఇలా ఎన్నో చేశారు మా అమ్మ.
ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఓం శాంతి. ఓం శాంతి. మా అమ్మ యొక్క ప్రేమానురాగాలు, వ్యక్తిత్వం చాలా ప్రభావశాలిగా ఉండేవి. యోగుల వ్యక్తిత్వం ఉండేది మా అమ్మకి. మా అమ్మ సరువుల పట్ల చాలా ప్రేమగా ఉండేవారు. ఎవరిలో కూడా చెడును చూసేవాళ్ళు కాదు, అందరిలో మంచినే చూసేవాళ్ళు. బాబా విరోధులను కూడా, నిందించేవారిని కూడా మిత్రులుగా చూసేవాళ్ళు. అదే వ్యక్తిత్వం మా అమ్మలో కూడా ఉండేది. మా అమ్మ ఎదురుగా ఎవరు వచ్చినా కూడా చాలా శాంతిని అనుభవం చేసుకునేవాళ్ళు. ఎదురుగుండా కూర్చున్న వారు తమవారైనా కానీ వేరే వారైనా కూడా వీరు మా తల్లి అని అనుభవం అయ్యేది వాళ్ళకి. ఒకసారి అమృత్సర్లో ఒక సంఘటన జరిగింది. అమృత్సర్లో చాలా గొడవలు జరిగేవి. అక్కడ వ్యతిరేకంగా చాలామంది తయారయ్యారు. వాళ్ళు మా అమ్మతో మాట్లాడడానికి సెంటర్కి వస్తారు. సెంటర్కి చాలామంది వచ్చి కోపంతో అరుస్తూ ఉంటారు మా అమ్మతో మాట్లాడాలని. అక్కయ్యలు గేట్ తీయరు, తర్వాత మాట్లాడదురు కానీ అంటే, లేదు మేము ఇంతమంది వచ్చాము, మా అమ్మతో మాట్లాడాల్సిందే, మాతేశ్వరితో మాకు ఒక అవకాశం ఇప్పించండి అంటారు. ఇప్పుడు కాదు తర్వాత అంటే, ఇప్పుడు కాదంటే అక్కయ్య వెళ్ళిపోయారు అంటారు మాతాజీ. అలా కాదు, ఇప్పుడు మీరు మాకు అవకాశం ఇప్పించండి అని గేటు పగలగొట్టుకొని లోపలికి 5-6 వెళ్తారు. వెళ్ళి మా అమ్మ క్లాసు యోగం చేస్తున్న దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటారు మా అమ్మకి. వాళ్ళకి ఆ రూమ్ అంతా చాలా శాంతి, డీప్ శాంతి వైబ్రేషన్స్ వ్యాపించి ఉంటాయి. వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా మా అమ్మ ఎదురుగుండా కూర్చుంటారు. మా అమ్మ యోగంలో ఉంటారు. ఆవిడ కళ్ళు తెరిచి స్థిరంగా యోగం చేస్తూ ఉంటే వాళ్ళకి కమల పుష్ప సమానంగా, కమల ఆసనధారిగా చాలా రకాలుగా అనుభవం అవుతుంది. వాళ్ళు ఇంకా శబ్దంలోకి వచ్చి మా అమ్మతో ఏమీ మాట్లాడరు. మా అమ్మ ఎదురుగుండా వాళ్ళు కూడా కూర్చుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా ప్రకాశమే ప్రకాశం మా అమ్మ చుట్టూ. కళ్ళ నుంచి కూడా చాలా ప్రకాశం అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా టార్చ్ లైట్ వేశారా అనే విధంగా మా అమ్మ అలా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు సామాన్యమైన వ్యక్తి కాదు, ఇంత స్థిరంగా నిశ్చలంగా చేస్తున్నారు. మామూలు వ్యక్తి అయితే ఎవరైనా వస్తే భయపడతారు, గాబరా పడతారు. కానీ మాతేశ్వరి అలా కాకుండా చాలా నిశ్చలంగా శాంతి కిరణాలను వాళ్ళకి ఇస్తారు. వాళ్ళంతా కూడా శాంతిగా అనుభవం అవుతుంది. ఇలాంటి శాంతి సమయంలో మనం విషయాన్ని మాట్లాడొద్దు అనే అనుభవం వాళ్ళకి అవుతుంది అని వాళ్ళు ప్రకాశమే ప్రకాశంగా ఉంటే అనుభవం చేసుకుంటూ ఉంటే, ఈ మాతేశ్వరి శబ్దలోకానికి అతీతంగా ఉన్నారా అనిపిస్తుంది. మనస్సు, శరీరము, మాట అంతా కూడా చాలా బాగా అనిపించి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే మామూలు వ్యక్తి కాదు, చాలా మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి అక్కడ వాళ్ళు శాంతిని అనుభవం పొంది వచ్చిన విషయం మాట్లాడకుండానే సంతోషంగా వెళ్ళిపోతారు. శాంతి. శివశక్తి సైన్యం కదా, అందరూ బాగా చెప్తున్నారు. మరి మా అమ్మ యొక్క హంజన్స్గా మనమందరం మా అమ్మ తోటి వారిగా శక్తి దళం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి చెప్పే ధైర్యం అందరూ చేశారు, చాలా బాగా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనము మా అమ్మ యొక్క అంతిమ సమయం, అంతిమ రోజులు, అంతిమ స్థితి, అంతిమ పురుషార్థము, అంతిమ సమయంలో మా అమ్మ ఎలా ఉన్నారో ఆ అంతిమ క్షణాల గురించి రామ్ లక్ష్మకే ద్వారా విందాం. ఓం శాంతి. ముందు బాబాకు, మా అమ్మకు, లావణ్యక్క గారికి ధన్యవాదాలు. ఈ కొంచెం మా అమ్మ కోసం విషయాలు చెప్పుకున్నందుకు నాకు కూడా ఎంతో అదృష్టంగా అనిపించి తెలియజేస్తుంది. ఏంటంటే మా అమ్మ యొక్క అంతిమ గడియ అంటే చివరి రోజులు,
ఎలా ఉండేవంటే ప్రాక్టికల్గా చూశారు రమేష్ బాయ్, ప్రాక్టికల్గా అనుభవం చెప్తున్నారనమాట. అంటే మా అమ్మలో చూసేటువంటి అనుభవాలు అయినా కానీ ప్రాక్టికల్గా చూసిన విషయాలు రమేష్ బాయ్ చెప్పారు. మా అమ్మ ఒకరోజు మధువన్ నుండి వస్తున్నారు. ఎక్కడికి అంటే కాన్పూర్లో వెళ్తున్నారు. పంజాబ్లో ఉన్నటువంటి కాన్పూర్కి వెళ్తున్నారు. అంటే సేవా కేంద్రాన్ని చూడడానికి, సందర్శించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు రమేష్ బాయ్కి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏమనంటే మా అమ్మ ఒక ఛాతీ మీద చిన్న గడ్డలేసింది. ఆ గడ్డకి డాక్టర్ చూపించగా ఆ డాక్టర్గా ఏమన్నారంటే, మీరు ముంబైలో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఒకసారి చూపించండి అన్నారు. అది క్యాన్సర్ అని తెలియజేశారు. అయితే వెంటనే రమేష్ బాయి ముంబైకి మా అమ్మ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆపరేషన్ థియేటర్కి ఏమని తేలిందంటే అది క్యాన్సర్ అని తేలితే అప్పుడు ఆపరేషన్ చేయడానికి ముంబైలో టాటా హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ థియేటర్లో రమేష్ బాయ్ సంబంధించి ఒక లౌకిక చెల్లెలు బెహను అనిలా బెహన్ గారు అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉండి దగ్గరుండి ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. చూసిన తర్వాత 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించాలని డాక్టర్ గారు చెప్పి పంపించారు. అయితే రమేష్ అన్నయ్య గారి ఇంట్లోనే మా అమ్మని పెట్టారు. 3 నెలలకు ఒకసారి చెకప్ తీసుకెళ్ళిన తర్వాత అనిల్ బెహన్ గారికి ఒక విషయం తెలిసింది. ఏమనంటే ఒక విషయం తెలిసిన వెంటనే రమేష్ అన్నయ్యకి చెప్పాలి కదా. రమేష్ అన్నయ్యకి చెప్తుంటే, చెప్పండి ఏం పర్వాలేదు, సత్యంగా చెప్పండి, ఏదైనా సత్యం దాగదు కదా, సత్యమే చెప్పండి అని అంటే, చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, నాకు అనిపించట్లేదంటే, లేదు చెప్పండి అంటే చెప్పారు. ఏమనంటే 3 నెలలు 4 నెలలు తప్ప ఇంకెప్పుడు మా అమ్మ మనకి ఇలా ఉండరు అని తెలిసింది. కానీ రమేష్ బాయ్ ఏం చేశారంటే వెంటనే సీలు దీది ఉంటారు కదా, సీలు దాదిలో బాబాను ఆహ్వానించాలి, బాబాని అడగాలి. వెంటనే ఈ విషయం ఇముడ్చుకోలేకపోయారనమాట. తెలుసుకున్నప్పుడు వెంటనే సీలు దాది దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే బాబాని సీలు దాది అయితే వెంటనే శివబాబాని ఆహ్వానించండి అని అంటే, ఎప్పుడు పడితే అప్పుడు ఆహ్వానించేది కాదు, మీరు విషయం చెప్పండి అని సీలు దాది అడిగారు. అడిగితే అన్నారు, లేదు అర్జెంట్ విషయం, ఇది చాలా అవసరం, బాబా వస్తారు, కంపల్సరీ మీరు అడగండి, పిలవండి అని అంటే పిలిచారు, ఆహ్వానించారు. అప్పుడు శివబాబా ఏం చెప్పారంటే, బాబా మీరు అది డ్రామాలో ఉంది కాబట్టి, ఆ డ్రామాలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి మీరు వెంటనే మా అమ్మకు చెప్పండి, లెటర్ ద్వారా తెలియజేయండి అంటే, బాబా నేను ఎలా తెలియజేయను, ప్రపంచానికే తల్లి, ఆ తల్లి లాంటి కొడుకు నేను ఆ తల్లికి, కానీ తల్లికి ఏ తల్లి అయినా కొడుకు ఇలా చెప్పగలుగుతారా ఈ మాట, మీరు 3 నెలలే ఇలా ఉండగలుగుతారని నేను చెప్పలేను, లేదు అన్నారు. లేదు మీరే చెప్పాలి, చెప్పిన తర్వాత లెటర్ చెప్పిన తర్వాత సాకార బాబాకు పంపించండి ఆ లెటర్ అని చెప్పారు. సరే ఇంకా ధైర్యం చేసి మా అమ్మకు లెటర్ రాయడానికి ఆఫీస్కి వెళ్ళారు. వెళ్తే 2-3 సార్లు రాశారు, 4 సార్లు రాశారు, అయినా కానీ రాయలేకపోతున్నారు. ఎలా చెప్పాలి, ఎలా తెలియజేయాలి లెటర్ ద్వారా అని. అయితే ఎలాగైతే రాసిన తర్వాత మా అమ్మకి ఇచ్చారు లెటరు. ఏంటంటే చదవండి అని. చదివితే ఇది డ్రామా కదా, ఎంత నిశ్చయం అంటే చూడండి, ఇది డ్రామాలో ఉంది. ఇంకోళ్ళు ఎవరన్నా అయితే మనకు తెలిసిన వెంటనే గాబరా పెడతాం, భయపెడతాం, ఏంటనే టెన్షన్ వస్తుంది. కానీ ఇది డ్రామాలో ఉంది, నా చావు నాకు ముందు తెలియడం కాబట్టి డ్రామాలో ఉంది కాబట్టి అని చెప్పి ఏమీ అనుకుండా ఇది సాకార బ్రహ్మ బాబాకి పంపాలి కాబట్టి సాకార బ్రహ్మ బాబాకి ఆ లెటర్ని పంపించారు. పంపించిన వెంటనే మధువానికి మా అమ్మని తీసుకెళ్ళారు, దాదీలు కలిపి తీసుకెళ్తే అప్పుడు మా బాబా అన్నారు, జనవరి లాస్ట్ టైంలో 3 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్ళాలి కదా బొంబాయికి, జనవరి లాస్ట్ టైంలో 65 జనవరి 12వ తారీఖుని ఒకసారి చెకప్ తీసుకెళ్ళారు బొంబాయికి. తీసుకెళ్తే మళ్ళీ 3 నెలలకు ఒకసారి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ బాబా మా అమ్మ ఏం చేశారంటే 3 నెలలకి ఉంది కదా అని చెప్పి ఇంకా సేవా సెంటర్లు సందర్శించడానికి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు నుంచి వస్తుండగా మళ్ళీ మధువను చేరుకోగా
ఇక లాస్ట్ టైంలో మా అమ్మ 24 జూను 65లో శరీరం వదిలిపెట్టారు. బాబా కూడా సాకార బ్రహ్మ బాబా కూడా ఏం చేశారంటే అందరికీ ఫోన్ చేసి తెలియజేశారు ఇలాగ మా అమ్మ శరీరం వదిలేరని. అంతిమ గడియలులోని ఎలాగా నిశ్చింతంగా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారని డ్రామాపై గుర్తు చేసి బాబా కూడా అందరి దాదీలతో లాస్ట్ సమయంలో అంతిమ గడియలు దహన సంస్కారం చేశారు. ఓం శాంతి. మా అమ్మ అంతిమ రోజుల వరకు కూడా ఎంత ధైర్యంగా, తనకి ఏ జబ్బు ఉంది, ఎన్ని రోజులు మాత్రమే ఉండేది ఉంది, ఇవన్నీ అర్థమై కూడా మా అమ్మ చాలా ధైర్యంగా ఉన్నారు. ఒకటేంటంటే మా అమ్మ ఎప్పుడైతే బాంబేలో 18 months రమేష్ బాయ్ వాళ్ళ ఇంట్లో, అంటే అక్కడే సెంటర్ ఉండేది, అక్కడ ఉండి మళ్ళీ మధుబన్కి వచ్చారు. రాగానే తన విధుల్లో మళ్ళీ నార్మల్గా ఉండిపోవడం, అది ఎంత ఛాలెంజింగ్ విషయం చూడండి. అంత సీరియస్ జబ్బు ఉండి కూడా మళ్ళీ తను రాగానే మధుబన్లో తన డ్యూటీ ఏంటి, ఏమేమి చూసుకునేవారు అవన్నీ చూసుకోవడం, అది ఆర్డినరీ విషయం కాదు. అది మా అమ్మలో ఉన్నటువంటి దృఢత శక్తి. మా అమ్మలో ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ ఉండేది అంటే అంతిమం వరకు కూడా అది ఫాలో అయ్యారు. మరి లాస్ట్ డే మా అమ్మ అందరి పిల్లలకు దృష్టినిస్తూ ద్రాక్ష పళ్ళను అందరి నోట్లో పెడుతూ అవ్యక్తమయ్యారు. అంటే తల్లి పాలన చివరి క్షణం వరకు కూడా ఆ తల్లికి ఏ శక్తి, అంటే ఏమాత్రం శారీరకంగా శక్తి లేని స్థితిలో కూడా తల్లిగా పిల్లలకు పాలననిచ్చి వెళ్ళారు. మరి మా అమ్మలో చాలా కళలు ఉండేవి. మా అమ్మలోని కళల గురించి మనము కొన్ని కళల గురించి కుమారి సింధు ద్వారా విందాము. ఓం శాంతి. మా అమ్మ గుణాల ఘని అని చెప్పొచ్చు, గుణాల ఖజానా అన్నమాట. 16 కళల సంపూర్ణులుగా, సంపన్నంగా, నిండుగా ఉండేవారు. మొత్తం 16 కళలతో సంపన్నంగా ఉండేవారంట. ఆ కళల్లో కొన్ని కళలు ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా పాలించే కళ. మా అమ్మ యజ్ఞవత్సలందరికీ కూడా పాలన ఎలా ఇచ్చేవారంటే ఒక తల్లి వలె. తల్లి ప్రేమ ఎలా ఉంటుందనేది మొత్తం విశ్వంలో అందరికీ కూడా తెలుసు. అలాంటి తల్లి ప్రేమకు మించి పాలన ఇచ్చేవారంట. అంటే మన కన్న తల్లి ప్రేమను కూడా మరిచిపోయేంతటి విశేషమైన పాలనని ఇచ్చేవారంట మా అమ్మ. ఎంతో ప్రేమతో, చాలా స్నేహంతో, సహనంగా, చాలా మధురంగా పాలన అనేది ఉండేదంట. ఒకసారి యజ్ఞంలో ఒక అక్కయ్యకి ఆరోగ్యం బాగోలేదు. బ్రహ్మబాబాకు తెలియచేశారనమాట. తెలియచేస్తే బ్రహ్మబాబా వచ్చి ఆ అక్కయ్యకు దృష్టి ఇచ్చి మమ్మ అని నియమించారనమాట చూసుకోవడానికి. ఒక వారం రోజుల కోర్స్ లాగా మమ్మకి చెప్పి 7 రోజులు కూడా అక్కయ్యని మీరు చూసుకోవాలి అని, టైం టు టైం ఏం ఇవ్వాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ప్రతిదీ కూడా ఒక డాక్టర్స్ ఇస్తారు కదా టైం టేబుల్, అలాగా బ్రహ్మ బాబా మా అమ్మకి అప్పగించి వెళ్ళారంట. ఇంకా బాబా ఎలా చెప్పారో సరిగ్గా అలానే తూచా తప్పకుండా ప్రతిదీ కూడా నిద్రను సైతం లెక్క చేయకుండా ఆ అక్కయ్య పక్కనే కూర్చుని స్వయంగా తినిపించేవారంట. ఆ అక్కయ్య అనేవారట, నేను తింటాను మమ్మ, మీరు తినిపించడం ఏంటి, నేను తినగలను, నేను తింటాను అన్నారంట. లేదు లేదు, బ్రహ్మ బాబా ఎప్పుడైతే నువ్వు తినొచ్చు అని నీకు చెప్తారో అప్పటి వరకు లేదు, నేనే తినిపిస్తాను నీకు అని అంత ప్రేమగా, అంత బాబా మాట చెప్పారు, ఒకటి అప్పగించారంటే అంతగా చేసేవారు. మళ్ళీ ఇషారా ఇచ్చే వరకు కూడా అది చూపించేవారు అన్నమాట. అలాగా ప్రతిరోజు కూడా ఆ 7 రోజులు ఆ అక్కయ్య దగ్గర కూర్చుని రాత్రి 10 నుంచి తెల్లవారు 4 వరకు కూడా దృష్టి ఇస్తూ అక్కయ్యతో పాటు కూడా యోగం చేయించేవారంట.
కరెక్ట్గా బాబా చెప్పినట్టుగా సరిగ్గా 7 రోజులకి పూర్తిగా కోలుకుని, అది కూడా నొప్పి లేకుండా, ఎందుకంటే యోగంలో దృష్టిస్తూ అంతగా చేయించేవారు మా అమ్మ. అంతగా ఉండేది మా అమ్మ పాలన. తర్వాత మాట్లాడే కళ. మా అమ్మ ఎట్లా మాట్లాడేవారంటే చాలా ముక్కుసూటిగా, చాలా మధురంగా, చాలా స్నేహంతో, సౌమ్యంగా, నిదానంగా మాట్లాడేవారంట. అది కూడా ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి వచ్చి మాట్లాడితే ఒకలాగా, లేకపోతే సాధారణ వ్యక్తి వస్తే ఒకలాగా కాకుండా ఎవరితో అయినా ఒకేలాగా సరిగ్గా ఏది మాట్లాడాలో అది మాత్రమే. అంటే ఇప్పుడు ఎలాగైతే ఉదాహరణకి అర్జునుడి బాణం చూడండి, ఒక్క లక్ష్యానికి తప్ప ఇంకెక్కడా పడదు, లక్ష్యానికే చేరుకుంటుంది అర్జునుడి బాణం, తెలుసు కదా మనందరికీ. సరిగ్గా అదే విధంగా మా అమ్మ యొక్క జవాబు కూడా ఏదైతే ప్రశ్న ఉందో, ఏదైతే అక్కడ మాట్లాడారో దానికి సూటిగా జవాబు ఇచ్చేవారట. ఇంకా వ్యర్థం కానీ అలా ఏమీ ఉండదన్నమాట. అట్లాగా మాట్లాడేవారు, అది కూడా మధురంగా, నిదానంగా, వ్యర్థం లేకుండా. ఆ విధంగా మాట్లాడే కళ ఉండేది మా అమ్మకు. తర్వాత ఉపన్యసించే కళ. అంత మధురంగా, అంత తక్కువగా, నిదానంగా మాట్లాడే మా అమ్మ ఉపన్యసించడంలో నిష్ణాతులని చెప్పొచ్చు. ఎందుకంటే మా అమ్మతో ఉపన్యసించేటప్పుడు ఎవ్వరూ కూడా ఓడించలేకపోయేవారంట. చాలాసార్లు కోర్టుకి అని ఇలాగా విషయాలకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చేది. అప్పుడు అధికారులు అడిగే ప్రశ్నలకు కానీ వేటికైనా సరే ఎవ్వరూ కూడా ధీటుగా సమాధానం చెప్పలేకపోయేవారు. అంత విశేషంగా సరిగ్గా ఏ పాయింట్ చెప్పాలో ఆ పాయింట్ని ఉపన్యసించడంతో ఆ దారిన పోయి వెళ్ళే వాళ్ళు కూడా అలా నిలబడిపోయి విగ్రహంలో అయిపోయి చూసేవారంట. అంత విశేషంగా ఉండేది మా అమ్మ యొక్క ఉపన్యాసం. అలాగే మా అమ్మలో ఇముడ్చుకునే కళ ఉంది. ఎలాగైతే ప్రతి ఒక్కరం ఎవరొక్కరికి అందరికితో కూడా విషయాలను షేర్ చేసుకుంటాం, అలాగా మా అమ్మతో యజ్ఞంలో అందరూ కూడా పిల్లలు ఏదో ఒకటి పంచుకునేవారు, వచ్చి చెప్పేవారు అనమాట. కంప్లైంట్స్ కానీ ఏవైనా సరే ఎవరు ఏం చెప్పినా కూడా మా అమ్మ అవి ఇముడ్చుకునేవారు, అంటే సాగరంలో కలిపేసేవారు అనమాట. అంటే ఒకరు చెప్పిన విషయాలను మరొకరి దగ్గర చెప్పడం, వాళ్ళు ఇలా చెప్పారని వాళ్ళతో చెప్పడం, ఇలాంటివి ఏమీ చేసేవారు కాదు. పైగా ఆ చెప్పిన వారికి చాలా యుక్తిగా శిక్షణనిచ్చేవారనమాట. ఏమని వాళ్ళు పరివర్తన అయిపోయేవాళ్ళు. నేను ఇలా చెప్పకూడదు, ఇలా మాట్లాడకూడదు అని వాళ్ళలో పరివర్తన వచ్చేసే విధంగా శిక్షణనిచ్చేవారు. అలాగే మా అమ్మలో నిశ్చింతగా అయిపోయే కళ ఉండేది. అంటే బ్రహ్మబాబా ఎప్పుడైనా ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఇంకా ఆ మాటపై నిశ్చయం ఎలా ఉండేది అంటే, ఒకసారి మా అమ్మకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చెప్పారు, బ్రహ్మబాబాకు చెప్పారు, ఇలా మా అమ్మకి పలానాదైంది, ఆపరేషన్ చేయాలని. బ్రహ్మబాబా చాలా సైలెన్స్ అయిపోయారంట, ఏమీ మాట్లాడలేదు. ఏంటి బాబా ఏం మాట్లాడట్లేదు అని అడుగుతారు కదా మిగతా పిల్లలు. అడిగితే నాకు ప్రేరణ కలగలేదు ఇలా చేయించమని, అంటే శివబాబా నుంచి డైరెక్షన్ రాలేదు అని చెప్పారంట. కానీ ఆ మాట విని మా అమ్మ ఏమీ బాధపడలేదంట, నిశ్చింతం అయిపోయి చాలా ఆనందపడి నిశ్చింతం అయిపోయారంట. అంటే బ్రహ్మబాబా ఏ మాట చెప్పినా దానిపై కొంచెం కూడా సంశయం ఉండేది కాదు. ఇంకా ఏ మాట రానివ్వండి వారి నోటి నుంచి, దాని మీద ఇంకా నిశ్చయం ఉంటుంది, నిశ్చింతం అయిపోతారనమాట. ఇంకా అదే ఫాలో. ఇంకొక చిన్న సంకల్పం కానీ, డౌట్ పట్టడం, ఇదేంటి ఇలా అన్నారు బాబా అని కానీ ఎప్పుడూ లేదు. అంతా అలాంటి శరీరం బాధ పెట్టిన సమయంలో కూడా
అంతగా ఉండేది మా అమ్మకి నిశ్చింత. అలాగే మా అమ్మలో హాస్య కళ కూడా ఉంది. మా అమ్మ ఎప్పుడు కూడా చాలా ఆనందంగా, అంటే సంతుష్టంగా, ఆమె ముఖంలో సంతుష్టత ఉండేదన్నమాట. దుఃఖంతో వచ్చిన వాళ్ళు కూడా మా అమ్మ ముఖం చూడగానే వాళ్ళకి ఆ దుఃఖాలు పోయి చాలా ఆనందం కలిగేదట. అలాగే మా అమ్మ కూడా వారి బాధ తొలగిపోయేలాగా చక్కగా నవ్వుతూ వారితో మాట్లాడేవాళ్ళంట. ఓం శాంతి. మా అమ్మలోని కొన్ని కళల గురించి మనం విన్నాము. మా అమ్మ అయితే శ్రీ మహాలక్ష్మీదేవి 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. మా అమ్మ నుండి కళలు పుట్టాయి. చెప్తారు కదా, సృష్టిలో బ్రహ్మ ఫస్ట్ సృష్టిని క్రియేట్ చేశాడంట. కానీ ఆ క్రియేషన్లో ఏమీ మజా అనిపించట్లేదంట. ఎందుకు అంటే దానిలో సౌండ్ లేదంట. సౌండ్ అనేది లేదు, ఏం లేదు. ఓన్లీ మొత్తం క్రియేషన్ ఉంది కానీ ఏం సౌండ్స్ లేవు. సో సౌండ్ని క్రియేట్ చేయడానికి సరస్వతీ దేవిని పుట్టించాడంట. అంటే సరస్వతీ దేవి అనేది రసాన్ని నింపేది, అన్నింటిలో ఒక జీవాన్ని, ఒక లైవ్లీనెస్ని తీసుకొచ్చేది. అప్పుడు ఇంకా చెట్ల కదలికల శబ్దం, వాయువు శబ్దం, అలల శబ్దము, ఇలా ప్రకృతిలోని అన్ని శబ్దాలు మొదలయ్యాయి. అన్ని శబ్దాలు, అన్ని కళలు. అందుకే వీణావాదినిగా సరస్వతి దేవిని మనము చూపిస్తాం. సో అన్ని కళలు మా అమ్మలో సంపూర్ణంగా ఉన్నాయి. మా అమ్మ నుండే కళలన్నీ పుట్టాయి. ఏ కళను మనం ఆరాధించాలన్నా, ఏ కళను మనము నేర్చుకోవాలన్నా కళాకారులు ముందు సరస్వతీ దేవి యొక్క పూజనే చేస్తారు. కళామా తల్లి అంటారు సరస్వతీ దేవిని. మనమందరం కూడా అలా సంపూర్ణ కళలతో నిండుగా ఉండేందుకు మా అమ్మ ఈరోజు మనకి ఆ బ్లెస్సింగ్, ఆ వరదానం ఇస్తున్నట్టుగా అనుభవం చేసుకుందాం. మనందరూ బాగా చెప్పారు. ఓం శాంతి. మరి మనకి ఎక్కువగా మా అమ్మ అనే తెలుసు కదా, కానీ ఓం రాధ గురించి మనం అంతగా పూర్తిగా ఇంకా మనకి తెలియకపోవచ్చు కొంతమందికి. మా అమ్మ సమానంగా ఏ విధంగా అయితే ప్రతి విషయంలో, మాటలలో, సంకల్పాలలో, నడవడికలో, వ్యవహారంలో, ఆచరణాత్మకంగా ఏ విధంగా ధారణామూర్తిగా నిలిచారో అలా మనం కూడా పూర్తిగా సర్వగుణాలలో నిండుగా తయారయ్యే విధంగా మనం అవుతాము. సంకల్పం చేయండి, దృఢ సంకల్పం. జస్ట్ 1 minute అందరూ మౌనంలో కూర్చుని మా అమ్మని చూస్తూ ఆ శక్తిని తీసుకోండి. మా అమ్మని చూడండి. మన సంకల్పాన్ని మా అమ్మ ముందు ఉంచుదాము. ఓం శాంతి. ప్రతి గడియ అంతిమ గడియ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరిలోనూ అవగుణాలు చూడవద్దు. దైవీ గుణాలని ధారణ చేయండి. ప్రపంచాన్ని మార్చాలని అనుకోవద్దు. నీకు నువ్వే మాడు. బాబా మనకి శ్రీమతం ఇచ్చాడు. ఆజీ అనండి, నాజీ కాదు. ఓం శాంతి.